భిక్ష కోసమా చందా కోసమా? ఏం కావాలో చెప్పరా? అసలు ఆ రోజు అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది డార్లింగ్? నువ్వు నా పక్కన లేకపోతే నా ప్రాణము పోతుంది, వీళ్ళ ప్రాణాలు పోతాయి. నీకు ఆప్షన్ లేదు, నాకు ఆప్షన్ లేదు. అందుకే తొందరగా వచ్చేస్తే అందరికీ మంచిది. ఎక్కువ సమయం లేదు. వీళ్ళలో ఒక్కడి ప్రాణం పోయినా తిరిగి రాదు. నీకోసం వీళ్ళ తల మీద గన్ పెట్టి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేయ్ 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 వచ్చేయ్. నా నిరీక్షణ ఫలించే సమయం వచ్చింది. ఇప్పుడు ఆలస్యం చేశానంటే ఇంకా ఇంకా వెనకబడిపోతాను. అవునమ్మా, అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు చెప్పినట్టే పాపని సైడ్ చేసేయటమే మంచిది. ఆ రాక్షసుడి నుంచి అన్నయ్యని, పార్తోని, వదినని, పిన్నిని ఎలా కాపాడుకోవాలి? ఎప్పటికైనా ఆ పాప నా కట్టే. అడ్డం వచ్చేది ఏదైనా అడ్డం తొలగించుకోవాల్సిందే. ప్రిన్సీని పక్కకు తప్పించేశానంటే ఎంచక్క నేను చరణ్ మిగిలిపోతాము. దాంతో నా ఆశయం నెరవేరుతుంది. ఇన్ని రోజులు కలల్లోనే బతికాను. ఇప్పుడు ఆ కలల్లో నిజం చేసుకుంటాను. నేను కోరుకున్నది నెరవేర్చుకోవడం కోసమే పాపకి తల్లిగా నటిస్తున్నానని, పాపకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నానని పిచ్చోళ్ళకి తెలియదు పాపం. అసలు ఆ లహరి లేకపోయుంటే ఈ పాటికి నా టార్గెట్ ని నేను రీచ్ అయ్యేదాన్ని. అదొక పెద్ద స్పీడ్ బ్రేకర్ లా తయారయ్యింది. ఏదేమైనా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి మన పని ముగించుకోవాలమ్మా. మన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసమే కదా నాన్న నువ్వు నా కోసం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా వాటిని ఎడమకాలుతో తన్నేసి చరణ్ వెనకాల పడ్డాను. లేకపోతే ఒక పాపకి తండ్రి అయిన వాడు నాకు అవసరమా చెప్పు? అందుకే ముందు పాపని అడ్డు తొలగించుకోవడానికి ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎస్, మన సిద్ధాంతి గారిని అడిగి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించేస్తానమ్మా. అప్పటి వరకు చరణ్కి గాని, ఇంట్లో ఉన్న లహరికి గాని, ఆ దుర్గమ్మకి గాని నీ మీద అనుమానం రాకుండా చూసుకో. నువ్వు సిన్సియర్గా పాపకి తల్లివి కావటానికి ప్రయత్నిస్తున్నట్టు వాళ్ళ దృష్టిలో ఉండాలి గాని నీ స్వార్థం కోసం ఇక్కడ అడుగు పెట్టినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. మనం చెయ్యబోయే మోసం చరణ్కి ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. రానివ్వను నాన్న. అంత తేలిగ్గా మన అంతర్ముఖం బయటపడితే మన వాల్యూ ఏముంటుంది? రేపటి నుంచి సున్నితంగా రెండో స్టెప్ మొదలు పెడతాను. ఎంత దారుణమా, ఎంత మోసమా!
సరే. చరణ్ గారు, ఆ, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటండి? మీ నమ్మకాన్ని అవకాశంగా తీసుకొని ఈ ఇంట్లో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? కుట్ర ఏంటి? ఆ కుట్ర గురించి నేను మీకు చెప్పే ముందు మిమ్మల్ని మరొకసారి ఒక ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి నిజం చెప్పండి. ఏంటది? అవంతిక మీకు భార్య కాదు, పాపకి అమ్మ కాదు అని చెప్పారు. మీ మధ్య పరిచయం మాత్రమే ఉంది, ఏ బంధం లేదని చెప్పారు. మీకేమీ కానప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారు? పాపకి నేనే అమ్మనని పదే పదే అంటూ ఏ అధికారం, ఏ అర్హత, ఏ హక్కు లేకుండా ఒక మనిషి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నీ మధ్య ఏదో బంధం ఉంది. అదేంటో చెప్పండి. మీరు నిజం చెప్పకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. జీవితాంతం బాధపడేంత ఘోరం జరుగుతుంది. చెప్పండి చరణ్. చెప్పకూడనంత రహస్యము కాదు, చెప్పుకోవాల్సినంత గొప్ప విషయము కాదు. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నా పెళ్లికి ముందే అవంతిక నన్ను ఇష్టపడింది. ఆ ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుంది. నేను తనకి దక్కకపోతే నా కోసం ప్రాణం తీసుకునేంత పిచ్చిగా ప్రేమించింది. తను నా కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మాత్రం తనని ఇష్టపడలేకపోయాను. ఎందుకంటే నేను అప్పటికే అమూల్యను ప్రేమించాను. అమూల్యను పెళ్లి చేసుకున్నాను. మా ప్రేమకు ప్రతిరూపంగా ప్రిన్సీ పుట్టింది. అప్పుడు కూడా అవంతిక నన్ను మర్చిపోలేదు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు నేను అమూల్యను దూరం చేసుకున్నాను. ఆ సమయంలో అవంతిక మళ్లీ వచ్చి నాకు భార్యనవుతానని, నా బిడ్డకి తల్లినవుతానని అంటుండేది. అమూల్య తప్ప నా జీవితంలో మరో భార్య, మరో ఆడదే ఉండదని ఎంతో నచ్చజెప్పాను. అయినా సరే తన పంతం వదులుకోలేదు. అందుకే తన నుంచి తప్పించుకోవడానికి దూరం వచ్చేశాను. చాలా రోజులు మా కోసం వెతికి వెతికి మళ్ళీ మా దగ్గరికి చేరింది. తను తలుచుకుంటే నాకంటే అందమైనవాడు, నాకంటే డబ్బున్నవాడు దొరుకుతాడు. తను మాత్రం నన్నే కోరుకుంటోంది, నా కోసం ఎదురు చూస్తోంది. నన్ను చేసుకుంటే తనకే నష్టమని చెప్పాను. అయినా వినే పరిస్థితిలో లేదు. ఇది జరిగింది. అంత ప్రేమున్నది పాపనెందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది? అడ్డు తొలగించుకోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అడ్డు తొలగించుకోవటమే కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం వలన వాళ్ళకేదో పెద్ద లాభమే ఉంది. మీ ముందు ప్రేమున్నట్టు నటిస్తూ, మిమ్మల్ని నమ్మిస్తూ, మీ వెనక చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు. మీరెన్ని రోజులు ప్రేమ అని నమ్ముతున్నది ప్రేమ కాదు, మోసం. తండ్రి కూతుళ్ళిద్దరూ దారుణమైన ఆలోచనలతో ఉన్నారు. అవంతిక మనసులో మిమ్మల్ని పొందాలన్న ఆశ కంటే ఏదో నెరవేర్చుకోవాలనే ఆశ ఉంది. అందుకే వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు. నా కూతుర్ని అడ్డు తొలగించుకోవడం ఏంటి? అసలు ఇదంతా మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళు మాట్లాడుకున్నది స్వయంగా విన్నాను కాబట్టే చెప్తున్నాను. నో, మీరేదో పొరపాటుగా విన్నారు. పొరపాటు నాది కాదు, మీదేనని తెలుసుకుంటారు. నాతో రండి, దయచేసి రండి. వద్దు, నాకు పిల్లలొద్దు. పిల్లలొద్దు, నాకు ప్రిన్సీయే చాలు. ప్రిన్సీయే నా బిడ్డ. పెళ్లికి ముందే ఒక ఆడపిల్ల తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకోవటం పిచ్చి పని అమ్మా.
నువ్వేమైనా అనుకో, నేను మాత్రం ఆపరేషన్ చేయించుకుంటాను. నా చరణ్ కోసం నేను ఆపరేషన్ చేయించుకుంటాను. అంటే నీకు అమ్మ అవ్వాలనే ఆశ లేదా? అమ్మా అని పిలిపించుకోవాలనే కోరికే లేదా? అమ్మతనం ఆడదానికి అదృష్టం అమ్మా. ఆ అదృష్టాన్ని, వరాన్ని చేతులారా దూరం చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను ఎప్పుడో అమ్మని కావడం ఏంటి? ఇప్పుడు నేను అమ్మని కానా? ప్రిన్సీ నా కూతురు కాదా? ప్రిన్సీ ఎవరు నాన్న? చరణ్ కూతురు. నా చరణ్ కూతురు. చరణ్ కూతురు నా కూతురు కాదా? అమ్మకి దూరమైన ప్రిన్సీకి నేను దగ్గర కాలేనా? జీవితాంతం అమ్మని కాలేనా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్నా? చరణ్ మరో పెళ్లి చేసుకోకపోవడానికి, చరణ్ నన్ను దరిచేరనివ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? రేపు మా ఇద్దరికి పెళ్ళై పిల్లలు పుడితే ప్రిన్సీకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయంతో నన్ను దూరం పెడుతున్నాడు నాన్న. తను ఆలోచించే దాంట్లో తప్పే ఉంది నాన్న. ఎవరికైనా కడుపున పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, కన్న బిడ్డల పట్లే స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థమే నాకు కలిగితే ప్రిన్సీ అన్యాయం అయిపోతుంది, అనాథ అయిపోతుంది. ఒక తండ్రిగా చరణ్ ఎంత గొప్పగా ఆలోచించాడు నాన్న. చరణ్ ని మనం అభినందించాలి నాన్న, అపార్థం చేసుకోకూడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ చరణ్. అందుకే నేను ప్రిన్సీకి అమ్మగా మిగిలిపోతాను. అందుకే నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికి కావలసిన ఏర్పాట్లు చూడు. నిర్ణయాలు తీసుకోవటం చాలా సులభం అమ్మా, మార్చుకోవటమే చాలా కష్టం. మిగిలిన విషయాల్లో అవకాశాలు ఉన్నట్టు అమ్మయ్యే విషయంలో అన్ని అవకాశాలు ఉండవమ్మా. అందుకే నా మాట వినమ్మా. అస్సలు పిల్లలే లేని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నాన్న? ఏ అనాథ శరణాలయానికో వెళ్లి దత్తత తెచ్చుకుంటున్నారు. నేను కూడా బిడ్డలు కనలేని కుట్రాళ్ళు అనుకుంటాను. ప్రిన్సీయే నన్ను అమ్మని చేసిందనుకుంటాను. తొమ్మిది నెలలు నేను మొయ్యకపోయినా, జన్మనివ్వకపోయినా ఈ జన్మకు ప్రిన్సీయే నా కూతురు. నేను ఫిక్స్ అయ్యాను, మీరు ఫిక్స్ అయిపోండి. చరణ్ కి చనిపోయిన అమూల్య అంటే ఇప్పటికీ ఎంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. అమూల్య చనిపోయినందుకు నేనే సంతోషపడలేదు, నా రోడ్డు క్లియర్ అయిపోయిందని ఆనందపడలేదు. నా అక్కే చనిపోయిందన్నంత కుమిలిపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. చరణ్ని ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలేయలేను. ఈ రోజు కాకపోయినా ఏనాటికో ఒకనాటికి చరణ్ మనసులో స్థానం సంపాదించుకుంటాను. అందుకే నాకు మరొకరితో పెళ్లి చేయాలన్న ఆలోచన మర్చిపో. చరణ్తోనే నా జీవితం అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చరణ్ కళ్ళ ముందుంటే చాలు, జీవితాంతం హాయిగా గడిపేస్తాను. చరణ్ కంటే గొప్పవాణ్ణి తీసుకొస్తానమ్మా. నా దృష్టిలో చరణ్ని మించిన గొప్పోడు లేడు. నా కూతురు నీ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుందని చరణ్తో చెప్పేస్తా. చంపేస్తాను, చంపేస్తాను. ఆ పని చేశావంటే కన్ను తండ్రివని కూడా చూడను. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. ప్రపంచంలో నీ ఇంత గుడ్డిగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరు ఉండరమ్మా. నీ ప్రేమకి హద్దులు లేకుండా పోతుంది. ఇంకొక్కసారి ఆలోచించి నీ మనసు ఆలోచన మార్చుకోమ్మా.
మిస్టర్ శేషాచలం, నువ్వు నా బాగును కోరుకునే తండ్రివే అయితే నా పేరును రాస్తానన్న ఆస్తిని నా కూతురు ప్రిన్సీ పేరున రాసి నీ గౌరవం కాపాడుకో. నా కాస్తొద్దు, నాకు ప్రిన్సీయే కావాలి. చరణ్ మీద, ప్రిన్సీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. భగవంతుడా, ప్రేమించిన వాడి ప్రేమ పొందటం కోసం నా కూతురు ఎంత త్యాగం చేస్తుందో చూసావా తండ్రి? ఇలాంటి కూతుర్ని కన్నందుకు గర్వపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు. ఇంత గొప్ప ప్రేమికురాల్ని కన్నందుకు గర్వపడ్డాన్నా. ప్రపంచం అంతమైనా, యుగాలు అంతమైనా ప్రేమ ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. నా చరణ్ మీద నాకుండే ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. చరణ్ నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చరణ్ గారు, వాళ్ళు ఇందాక మాట్లాడుకున్న మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి అస్సలు సంబంధం లేదు. వాళ్ళేదో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళని నమ్మకండి. మాట్లాడరేంటండి? మీరు పిలవగానే వచ్చానంటే దాని అర్థం అవంతిక మీద అనుమానంతో వచ్చానని కాదు. మీరు పొరపాటు పడుతున్నారని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు కాదండి, 6 ఏళ్ల క్రితం నుంచి అవంతిక నోట్ నుంచి నేను ఇదే మాట వింటున్నాను. నేనంటే తనకి చచ్చేంత ప్రేమ. అందుకే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా నా కోసం ఎదురు చూస్తోంది. ఇంకో విషయం, ప్రిన్సీని ఏదైనా చెయ్యాలనుకుంటే 6 ఏళ్ళు అవకాశం దొరికింది. చెయ్యాలనుకుంటే అప్పుడే చేసేది. అలా ఎప్పటికీ చెయ్యదు. మీరు వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ప్రమాదం తలపెట్టలేదంటే అందుకు కారణం అవకాశం లేక కాదు, సమయం రాక. ఆ సమయం ఇప్పుడొచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా పాపకి హాని తలపెడతారు. మీరు నా మాట నమ్మండి. ఇంకా మీరు అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇంకెప్పుడు అవంతిక గురించి నెగటివ్గా ఆలోచించకండి. డాడీ, వదులు. I love you, Daddy. వదిలేవా తల్లి? అవంతిక గురించి అంతా చదివేశాను అనుకుంటుంది. నేను సముద్రానికి మించిన లోతునని దానికి తెలీదు. తెలుసుకుంటే మాత్రం ఏం చేయగలదమ్మా? వాళ్ళ వలన పాపకి ప్రమాదం ఉంది. పాపని ఎలాగైనా కాపాడాలి. వాళ్ళ మోసాన్ని బయట పెట్టాలి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ గాయత్రి చావకుండా నన్ను చంపుకు తింటుంది. దాన్ని లేపేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇక చివరి ప్రయత్నం మాత్రమే మిగిలింది. సార్, సార్ ఏంటి? వచ్చేసాడు సార్. రమ్మను. రా.
దండాలు దొరా. మీరు అడిగింది తెచ్చాను దొరా. చూపించు. మీరు కోరిన విషం దొరా. కోడెనాగులు, రక్తపింజర్లు, కట్లపాములతో కక్కించిన విషం దొరా. చూడ్డానికి చక్కగా ఉంటాది దొరా. ఒంట్లోకెక్కితే పేగులు సిట్లిపోతాయి. నరాలు క్షణాల్లో చుట్టుకుపోయి సచ్చుబడిపోతాయి. రక్తం నీలంగా మారిపోతుంది.